హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజ్ ద స్టాండర్డ్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్. ఏప్రిల్ 2025 నాటికి ఆర్బీఐ ప్రకారం సుమారు 2,000 రూపాయల నోట్లలో ఎంత శాతం బ్యాంకింగ్ వ్యవస్థలో తిరిగి వచ్చింది? ఇన్ ఏప్రిల్ 2025, అకార్డింగ్ టు ఆర్బీఐ, అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ₹2,000 నోట్స్ ఆర్ బ్యాక్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్? ఆన్సర్ ఈజ్ 98%. 2,000 రూపాయల నోట్లు రద్దు చేయడం జరిగింది కదా, ఆ రద్దు చేసిన వాటిలో ఎంత శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలో తిరిగి వచ్చింది అంటే 98% అని ఆర్బీఐ నివేదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. తాజాగా అలహాబాద్ హైకోర్టు ద్వారా ఎన్ని న్యాయాధికారులు బదిలీ చేయబడ్డారు? హౌ మెనీ జ్యుడిషియల్ ఆఫీసర్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ బై ద అలహాబాద్ హైకోర్ట్ రీసెంట్లీ? ఆన్సర్ ఈస్ 582. తాజాగా అలహాబాద్ హైకోర్టు ఎంతమంది న్యాయాధికారులని అంటే జడ్జెస్ని ఎంతమందిని, జ్యుడిషియల్ ఆఫీసర్స్ని ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది? న్యాయ అధికారులు వేరే, న్యాయాధిపతి జడ్జి వేరే, జ్యుడిషియల్ ఆఫీసర్స్ వేరే. నెక్స్ట్ సమాధానం వచ్చేప్పటికి 582. నెక్స్ట్ క్వశ్చన్. తాజాగా ఫ్రేమ్ 2 మిషన్ను ఎవరు ప్రారంభించారు? హూ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద ఫ్రేమ్ 2 మిషన్? ఆన్సర్ ఈజ్ స్పేస్ ఎక్స్. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ యొక్క సముద్ర రంగంలో నవాచరణ మరియు వ్యాపారవేత్తను ప్రోత్సహించేందుకు సాగర్ మాలా స్టార్టప్ ఇనిషియేటివ్ S2I2 ఎప్పుడు ప్రారంభించబడింది? ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి వెన్ వాజ్ ద సాగర్ మాలా స్టార్టప్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్? S2I2 అంటాం, దీన్ని S2I2 అంటాం. S2 సాగర్ మాలా స్టార్టప్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ launched to promote innovation and entrepreneurship in India's maritime sector. ఇది ఏ సెక్టార్లో అంటే మారిటైమ్ సెక్టార్. ఆన్సర్ వచ్చేటప్పటికి మార్చ్ 2025. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఇది మార్చ్ 2025లో ఈ సాగర్మాలా స్టార్టప్ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. తాజాగా భారతదేశంలో టోల్ పన్నులలో ఎంత శాతం పెరుగుదల జరిగింది? రీసెంట్లీ బై వాట్ పర్సెంటేజ్ హ్యాస్ టోల్ ట్యాక్స్ ఇంక్రీజ్డ్ ఇన్ ఇండియా? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎకానమీ వైజ్గా ఎకానమీలో ఇబిట్ రావచ్చు. ఎంతండి? ఆన్సర్ వచ్చేప్పటికి 4 to 5%. ఇవన్నీ ఎక్కడైనా నోట్ చేసుకోండి, రివిజన్ అప్పుడు మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. గృహమంత్రి అమిత్ షా ఇటీవల మహారాజా అగ్రసేన యొక్క విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? వేర్ డిడ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా రీసెంట్లీ అన్వీల్ ద స్టాచ్యూ ఆఫ్ మహారాజా అగ్రసేన్? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. గృహమంత్రి హోమ్ మినిస్టర్ అమిత్ షా మహారాజా అగ్రసేన్ యొక్క విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? ఆన్సర్ ఈస్ హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్. తాజాగా కుంభకోణం పానపత్రం ఏ ప్రదేశానికి భౌగోళిక సంకేతం GI ట్యాగ్ను పొందింది? రీసెంట్లీ కుంభకోణం బీటెల్ లీఫ్ ఫ్రమ్ విచ్ ప్లేస్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్? ఆన్సర్ ఈస్ తాంజావూర్. నెక్స్ట్ క్వశ్చన్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క రక్షణ ఎగుమతులు సుమారు ఎంత శాతం పెరిగాయి? India's defense exports have increased by approximately what percentage in the financial year 2024-25? Answer is 12%. Next question. తాజాగా ఏ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఉత్తమ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయడానికి పథకాన్ని ప్రారంభించింది? Recently, which state government has launched a scheme to distribute Uttam rice to the poor for free through ration shops? ఉత్తమ్ రైస్, ఉత్తమ బియ్యాన్ని అంటే సన్న బియ్యాన్ని. ఆన్సర్ ఈస్ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్. తాజాగా హత్సంపు స్వచ్ఛతా ప్రచారం ఎక్కడ ప్రారంభించబడింది? వేర్ హ్యాస్ ద హత్సంపు క్లీన్నెస్ క్యాంపెయిన్ స్టార్టెడ్ రీసెంట్లీ? ఆన్సర్ ఈస్ మిజోరాం. మిజోరాంలో నతాంగ్ పుయి క్లీన్లీనెస్ అనే ఒక క్యాంపెయిన్ అనేది మిజోరాంలో స్టార్ట్ చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి సంవత్సరం ప్రపంచం ఆటిజం అవేర్నెస్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆటిజం అవేర్నెస్ డే. ఆన్ విచ్ డేట్ ఈజ్ వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ఆన్సర్ ఈజ్ April 2. నెక్స్ట్ క్వశ్చన్. తాజాగా భారత్ అమెరికా నౌక వ్యాయామం టైగర్ ట్రయంఫ్ యొక్క ఏ ఎడిషన్ నిర్వహించబడింది? రీసెంట్లీ విచ్ ఎడిషన్ ఆఫ్ ద ఇండియా US నేవల్ ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్ హ్యాస్ బీన్ హెల్డ్? ఇది ఎన్నో ఎడిషన్ అని అడుగుతున్నాడు ఇక్కడ. భారత్ అమెరికా నేవీ ప్రకారంగా అంటే నౌక వ్యాయామం అది టైగర్ ట్రయంఫ్ అంటారు. ఈ టైగర్ ట్రయంఫ్ అనేది ఎన్నో ఎడిషన్ అని అంటే
4th ఎడిషన్, ఇది 4వ ఎడిషన్. నెక్స్ట్, తాజాగా లోక్సభ ఏ రాష్ట్రంలో త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం స్థాపించడానికి చట్టాన్ని ఆమోదించింది? రీసెంట్లీ ద లోక్సభ హ్యాస్ పాస్డ్ ఏ లా టు ఎస్టాబ్లిష్ త్రిభువన్ కోఆపరేటివ్ యూనివర్సిటీ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఈజ్ గుజరాత్. నెక్స్ట్, తాజాగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ న్యూఢిల్లీలో అంటే కొత్త ఢిల్లీలో దాని డాష్ స్థాపనా దినోత్సవాన్ని జరుపుకుంది. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ Recently, the Central Bureau of Investigation has celebrated its Dash Foundation Day in New Delhi, 62nd. అంటే సిబిఐ ఇప్పటికి ఏర్పడి 62 ఏళ్ళు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తాజాగా ఇది ఎట్లా అడగచ్చు అంటే రీసెంట్గా ఏ డిపార్ట్మెంట్ 62వ స్థాపనా దినోత్సవాన్ని జరుపుకుంది అని కూడా అడగొచ్చు, లేదా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్నో స్థాపనా దినోత్సవాన్ని జరుపుకుంది అని కూడా అడగొచ్చు. నెక్స్ట్, తాజాగా పుదుచ్చేరిలో ఆధునిక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సాంకేతిక ద్వారా మొదట పసికందు పుట్టింది. తాజాగా పుదుచ్చేరిలో ఆధునిక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సాంకేతికత ద్వారా మొదటి పసికందు పుట్టింది. చాలా ఇంపార్టెంట్ అనేది. రీసెంట్లీ ఇన్ విచ్ యూనియన్ టెరిటరీ ఆర్ స్టేట్ వాజ్ ద ఫస్ట్ కాఫ్ బార్న్ త్రూ అడ్వాన్స్డ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ? ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలోకి రావచ్చు ఈ క్వశ్చన్ అనేది. ఆన్సర్ ఈస్ పుదుచ్చేరి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రీసెంట్ క్వశ్చన్స్లో రావచ్చు కరెంట్ అఫైర్స్లో. తాజాగా భారత్ ఏ రాష్ట్రం నుండి ఆంతూర్యం పూల తొలి ఎగుమతిని ప్రారంభించింది? అంటే ఎక్స్పోర్ట్ అనమాట. రీసెంట్లీ ఇండియా హ్యాస్ స్టార్టెడ్ ద ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఆంతూరియం ఫ్లవర్స్ ఫ్రమ్ విచ్ స్టేట్? ఆన్సర్ ఈజ్ మిజోరాం. మిజోరాం స్టేట్ నుంచి ఎగుమతి అనేది స్టార్ట్ చేసింది. ఇది ఎట్లా అడగచ్చు అంటే ఉన్నట్టుగా ఉన్నదున్న క్వశ్చన్ అడగచ్చు, లేకపోతే మిజోరాం ప్రాంతం నుంచి ఇండియా ఏం ఎక్స్పోర్ట్ చేస్తుంది మొట్టమొదటిసారి కానీ అంటే అదే ఆంతూరియం ఫ్లవర్స్. నెక్స్ట్, తాజాగా భారత్ చైనీస్ ఉత్పత్తులపై ఎన్ని యాంటీ డంపింగ్ సుంకాలను విధించింది? రీసెంట్లీ ఇండియా హ్యాస్ ఇంపోజ్డ్ యాంటీ డంపింగ్ డ్యూటీస్ ఆన్ విచ్ చైనీస్ ప్రోడక్ట్స్? 5. ఎన్ని భారత్ చైనీస్ ఉత్పత్తులపైన ఎన్ని యాంటీ డంపింగ్ సుంకాలు అంటే 5 యాంటీ డంపింగ్ సుంకాలను విధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం భారత్ ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తిలో ఏ స్థానంలో ఉంది? At present, India is at which position in the world in coal production? Answer is 2nd. ప్రపంచంలో ఉండేది ఇండియా వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రకారంగా చూసుకుంటే కోల్ ప్రొడక్షన్లో 2nd స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, తాజాగా ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జల్ శక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ 2025ను ఎక్కడ ప్రారంభించింది? రీసెంట్లీ వేర్ వాజ్ ద మచ్ అవైటెడ్ జల్ శక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ 2025 లాంచ్డ్ ఆన్ వరల్డ్ వాటర్ డే? ఆన్సర్ ఈజ్ హర్యానా. హర్యానాలో ఈ జల్ శక్తి అభియాన్ దాని థీమ్ ఏంటిది? అది క్యాచ్ ద రెయిన్ 2025.